హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 90 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సీఎం నయాబ్ సింగ్ సైని, కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, కృష్ణపాల్ గుజ్జర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక వివిధ పార్టీల నుంచి 1031 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 20,632 పోలింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. 8,821 మంది శతాధిక వృద్ధులతో పాటు మొత్తం 2,03,54,350 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బీజేపీ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంది. మూడోసారి అధికారం కోసం బీజేపీ ప్రయత్నిస్తుంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు చెరో 5 సీట్లు గెలుచుకున్నాయి. 7 హామీలతో ఓటర్లను ఆకట్టుకుని గెలవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. ఈ 2 పార్టీలతో పాటు జననాయక్ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇండియన్ నేషనల్ లోక్దల్, బహుజన్ సమాజ్ పార్టీ, ఆజాద్ సమాజ్ పార్టీలు పోటీలో ఉన్నాయి. ఇక గత ఎన్నికల్లో 10 సీట్లు గెలుచుకుని జననాయక్ జనతా పార్టీ ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్ గా మారింది. ఇక జాట్లు, రైతులు, యువత, నిరుద్యోగం, అగ్నివీర్ పథకం, పెరిగిన ధరలు వంటివి ఈ ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెడ్డి గౌరాలుగా హర్యానా ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి? చాలా పోలింగ్ కేంద్రాలు అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ పవన్, హర్యానా ఎన్నికల్లో పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 90 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ కూడా ప్రారంభమైంది. అయితే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరగబోతుంది. ఇక బరిలో వివిధ పార్టీల నుంచి 1,031 మంది అభ్యర్థులు తమ భౌత్యాన్ని తెలుసుకోబోతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 20,632 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాదాపు 8,821 మంది శతాధిక వృద్ధులతో పాటు మొత్తం 2 కోట్ల మందికి దాదాపు ఓటు హక్కు వినియోగించబోతున్నారు. ఇందులో 1,05,00,000 మంది పురుషులు ఉంటే దాదాపు 95 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోరుగా కొనసాగుతుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకునేందుకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. మరోవైపు మూడోసారి అధికారం కోసం భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కూడా ఆ పార్టీకి చెందిన నేతలు చెప్తున్నారు. కొద్ది నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో సైతం కూడా చెరో 5 స్థానాలను కైవసం చేసుకుంది భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా కాంగ్రెస్ తన హామీలతోనే కాంగ్రెస్ ముందుకు వెళ్తుంటే బీజేపీ గత 10 ఏళ్ల నుంచి ఏ విధంగా పరిపాలించామో అక్కడ అభివృద్ధి, అదే అంశాలని కూడా ఎజెండాగా ముందుకు వెళ్ళిన దాఖలాలు కూడా చూస్తున్నాము. ఇక మరోవైపు ఈ 2 పార్టీలతో పాటు పోటీలో జననాయక్ పార్టీ, జనతా పార్టీ, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ, మరోవైపు ఇండియన్ నేషనల్ లోక్దల్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, ఆజాద్ సమాజ్ పార్టీ, మొత్తం ఈ పార్టీలన్నీ కూడా ఇప్పుడు పోటీ చేస్తున్నాయి. హర్యానా వైపే అందరు చూపుందని చెప్పాలి. ఇప్పటికే 90 అసెంబ్లీ స్థానాలకు ఎట్ ఏ టైం ఒకే విడతల ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ కూడా దీని మీద రాబోతున్నాయి. జమ్మూ కాశ్మీర్ కావచ్చు, హర్యానా కావచ్చు, ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలను 2 పార్టీలు కూడా కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గత ఎన్నికల్లో 10 సీట్లు గెలుచుకొని ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్ గా మారిన జేజేపీ ఈసారి కూడా కింగ్ మేకర్ అవుతుందా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. మరోవైపు బీజేపీ మాత్రం ఖచ్చితంగా తాము ఈసారి మూడోసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కూడా
చెప్తున్నారు. మరోవైపు 90 స్థానాలకు సంబంధించి మ్యాజిక్ ఫిగర్ 46 రావాల్సి ఉంది. ఇక ఎవరిని హర్యానా ఎన్నికల్లో ఎవరికి పట్టం కడతారన్నది కూడా హర్యానా ప్రజలు వేచి చూడాల్సి ఉంటుంది. ప్రధానంగా అస్సార్ నుంచి సావిత్రి జిందాల్ పోటీ చేస్తుంటే, ఇక ప్రస్తుత సీఎం గా కొనసాగుతున్న ఉన్న నయాబ్ సింగ్ సైతం కూడా లాక్డౌన్ నుంచి పోటీ చేస్తున్నారు. రెజ్లర్ వినేష్ పోగట్ సైతం కూడా ఈసారి జులానా నుంచి పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున. అయితే ఎవరెవరు గెలుస్తారు, ఎవరెవరు ఓటమి పాలవుతారని కూడా చూడాల్సి ఉంటుంది. కానీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రెండు పార్టీలు కూడా ఈసారి ఎన్నికలు తీసుకుని ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీగా కనిపిస్తుంది. అయితే సంబంధించి ప్రస్తుతానికైతే పోలింగ్ ప్రశాంతంగా నడుస్తుంది. ఉదయాన్నే మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సైతం కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు ప్రస్తుతం హర్యానా సీఎం ఉన్న నవాబ్ సింగ్ సాయి సైతం కూడా ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయాన్నే పోలింగ్ కేంద్రంలో వినేష్ పోగట్ సైతం కూడా తన ఓటు హక్కును వినియోగించుకుంది. పవన్ రైట్, థ్యాంక్ యూ సతీష్.